కేసులో బిగ్ బాస్ కంటెస్టెంట్ విష్ణుప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైంది. అయితే 2.5 గంటల నుంచి ఆమెను విచారిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన వివిధ అంశాలపై పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. విచారణకు హాజరైన విష్ణుప్రియ తన ఫేస్ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంది. ముఖం నిండా ముసుగు వేసుకుని తన అడ్వకేట్ తో సహా విచారణకు అటెండ్ అయింది. అయితే బెట్టింగ్ యాప్ కంపెనీలు ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై కూడా పోలీసులు కొరడా జల్పిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో నోటీసులు జారీ చేసిన విష్ణుప్రియ అయితే నేడు విచారణకు హాజరైంది. సుమారుగా 2.5 గంటల నుంచి కూడా విష్ణుప్రియ విచారణ అయితే జరుగుతూనే ఉంది. అయితే ఆర్థిక లావాదేవీలు అండ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఎలా వచ్చింది అనే దానిపై కూడా ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఆమె తన ఫేస్ కనిపించకుండా అటు విచారణకు హాజరైంది. తన అడ్వకేట్ తో సహా విచారణకు హాజరయ్యారు విష్ణుప్రియ. అయితే ఈ నేపథ్యంలో విచారణ అయితే కంటిన్యూ అవుతుంది. సుమారుగా 2.5 గంటల నుంచి కూడా విచారణ జరుగుతూనే ఉంది. బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి కూడా మరింత సమాచారం బయటకు రాబట్టేందుకు అటు అధికారులు అయితే ప్రయత్నిస్తున్నారు. అటు ఆర్థిక లావాదేవీలపై కూడా ఎంత అమౌంట్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఎక్కడికి జరిగాయి అనే నేపథ్యంలో కూడా అటు అధికారులు ప్రశ్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే విచారణ అనంతరం కూడా తర్వాత ఎవరికి నోటీసులు ఇస్తారు, ఎవరిని విచారణకు రమ్మంటారు అనేది కూడా ప్రస్తుతం ఉత్కంఠంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో కూడా విష్ణుప్రియ విచారణ అయితే ప్రారంభమైంది. అయితే నిన్న హాజరు కావాల్సిన విష్ణుప్రియ కూడా అటు 2 రోజుల క్రితం తను టైం తీసుకుని కూడా ఈ రోజు అయితే అటు పిఎస్కి అయితే వెళ్ళింది. ఈ నేపథ్యంలో విచారణ కొనసాగుతూనే ఉంది. మరి విచారణలో ఎలాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు, ఎలాంటి సమాచారం రాబడతారు అనేది కూడా ఉత్కంఠంగా ఉంది. అనంతరం కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఉత్కంఠంగా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, ఇప్పటికీ విచారణ అయితే 2.5 గంటలుగా కూడా జరుగుతుంది. ఇంకా ఎంతసేపు జరిగే అవకాశం ఉంది? ఎలాంటి అంశాలను రాబట్టనున్నారు? డీటెయిల్స్ ఏంటి? బెట్టింగ్ యాప్ కేసులో విష్ణుప్రియని పోలీసులు దాదాపు 2.5 గంటలుగా విచారించారు. కొద్దిసేపటి క్రితం విచారణ పూర్తయినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా తాజ్ 777 అనే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన విష్ణుప్రియకు సంబంధించిన కొన్ని కీలక ఆధారాలు పోలీసులు సేకరించిన నేపథ్యంలో ఆమె మొబైల్ ఫోన్ని కూడా సీజ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. 2.5 గంటల విచారణలో ప్రధానంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి సంబంధించిన విషయాలను అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలను కూడా పోలీసులు అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే మనం చూసాం ఈ కేసులో టేస్టీ తేజ్ అని, ఇటు మరోవైపు కిరణ్ కానిస్టేబుల్ని విచారించిన పోలీసులు విష్ణుప్రియ విచారణ కూడా కొద్దిసేపటి క్రితమే పూర్తయినట్లుగా కూడా తెలుస్తుంది. పంజాగుట్ట పోలీసుల విచారణలో పలు కీలక ఆధారాలు కూడా సేకరించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరో 6గురిని కూడా ఇప్పటికే నోటీసులు ఇచ్చిన పంజాగుట్ట పోలీసులు మరి ఇప్పటివరకైతే విచారణకు హాజరు కాని నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకుంటారా, ఏం జరుగుతుందనేది కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. విచారణకు రాని వారిపైన కూడా పోలీసులు చట్టపరమైన చర్యలకు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. విష్ణుప్రియకు సంబంధించినటువంటి విచారణ కొద్దిసేపటి క్రితమే పూర్తయిన నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతుందా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది. కొద్దిసేపటి క్రితమే విష్ణుప్రియ విచారణ పూర్తయినట్లుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో విష్ణుప్రియకు సంబంధించిన ఏదైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి ఆధారాలను కూడా పోలీసులు సేకరించిన నేపథ్యంలో ఆమె మొబైల్ ఫోన్ని కూడా సీజ్ చేశారు. ఎందుకంటే మొబైల్ ఫోన్లో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి అంశాలతో పాటుగా కొన్ని ఆర్థికపరమైనటువంటి అంశాల సంబంధించిన పోలీసులు ప్రశ్నించిన నేపథ్యంలో న్యాయవాది సమక్షంలోనే విచారణ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఆర్థికపరమైనటువంటి ఆధారాలను కూడా పోలీసులు సేకరించనున్నారా? ఎందుకంటే బ్యాంక్ స్టేట్మెంట్కి సంబంధించిన వివరాలు కూడా పోలీసులు అడిగినట్లుగా తెలుస్తుంది. తాజ్ 777కి సంబంధించిన బెట్టింగ్ యాప్ కంపెనీకి సంబంధించిన వివరాలు కూడా పోలీసులు అడిగారు. మరి ఆ కంపెనీ ద్వారా ఎన్ని లావాదేవీలు జరిగాయి, ఎన్నిసార్లు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు, మరి ఇతర బెట్టింగ్ యాప్లకు కూడా మీరు ప్రమోట్ చేశారా, లేదైతే మీరు అంతా కలిసి గ్రూప్గా బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారా అన్న ప్రశ్నలు కూడా పోలీసులు అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. మరి బ్యాంక్ స్టేట్మెంట్ ని కూడా సేకరించిన అనంతరం కూడా ఆర్థికపరమైన లావాదేవీలు ఏం జరిగాయి, బెట్టింగ్ యాప్స్ కంపెనీలతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు విచారణ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. మరి విష్ణుప్రియ తరపున న్యాయవాది సమక్షంలో విచారణ జరిగిన నేపథ్యంలో కొన్ని మొబైల్ ఫోన్లో విష్ణుప్రియకు సంబంధించిన మొబైల్ ఫోన్లో ఆధారాలు ఉన్న నేపథ్యంలోనే పోలీసులు మొబైల్ని కూడా సీజ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరి సీజ్ చేసిన మొబైల్లో ఎలాంటి ఆధారాలు ఉన్నాయనేది కూడా పోలీసుల దర్యాప్తులో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఓన్లీ ఒక బెట్టింగ్ యాప్తోనే ప్రమోట్ చేశారా, లేదంటే ఇతర బెట్టింగ్ యాప్లకు కూడా మీరు ప్రమోట్ చేశారా అని కూడా పోలీసులు అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. పోలీసుల విచారణలో కీలక ఆధారాలు సేకరించిన నేపథ్యంలోనే
మొబైల్ ఫోన్ని సీజ్ చేసినారు. మరి మొబైల్ ఫోన్లో కూడా ఎలాంటి ఆధారాలు ఉన్నాయని కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. మరి విష్ణుప్రియ విచారణ పూర్తయిన నేపథ్యంలో మరి ఆమె ఏం చెప్తారు బెట్టింగ్ యాప్ ప్రమోట్ విషయంలో, ఎందుకంటే ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వారు కూడా తమ వీడియోలను డిలీట్ చేయడం, బెట్టింగ్ యాప్స్ వల్ల మేము కొన్ని మిస్టేక్ చేసాం, వాటిని ప్రమోట్ చేసాం, ఇక నుంచి అవి చేయమని చెప్పి ప్రకటిస్తున్న నేపథ్యంలో మరి విచారణలో పోలీసుల దర్యాప్తులో ఆధారాలు ఉంటే ఎలాంటి చర్యలు ఉంటాయనేది కూడా తేలాల్సిన విషయం అనేది కనిపిస్తుంది. అఖిల, అయితే సాగర్ ఇప్పటికే చూస్తున్నాం, నిన్నైతే టేస్టీ తేజ విచారణ కూడా కంప్లీట్ అయింది. ఈ రోజు అయితే విష్ణుప్రియ నెక్స్ట్ ఎవరిని విచారించబోతున్నారు అండ్ అలాగే ఇప్పటి వరకు విచారించిన వారిలో మళ్ళీ ఇంకోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందా? అలాగే పోలీసులు కూడా ఎవిడెన్స్ సంపాదించి కూడా వీరిని విచారిస్తున్నాం అంటున్నారు. ఎలాంటి ఎవిడెన్స్ పెట్టుకున్నారు? ఎస్ అఖిల, ఖచ్చితంగా ఏదైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి వారి యొక్క పూర్తిస్థాయి వీడియో ఆధారాలను ఏ కంపెనీలకు ఏ బెట్టింగ్ యాప్స్కు వీరు ప్రమోట్ చేశారన్న అంశాలను కూడా పూర్తిస్థాయి కంప్లైంట్ ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఆధారాలను ముందు పెట్టి వారిని విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటివరకే టేస్టీ తేజ విచారణ పూర్తి కావడం, కానిస్టేబుల్ కిరణ్ విచారణ పూర్తి అయిన అనంతరం విష్ణుప్రియది కొద్దిసేపు క్రితం విచారణ పూర్తయినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ రోజు దాదాపు 6 మందికి, ఏదైతే 11 మంది పైన పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వారిపైన కేసు నమోదు చేసిన నేపథ్యంలో ముగ్గురు విచారణ పూర్తయినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మరి మరికొంతమందిని ఇప్పటికే 6 మందికి నోటీసులు ఈ రోజు హాజరు కావాలని ఇచ్చిన నేపథ్యంలో నటి శ్యామలతో పాటుగా ఇటు రీతూ చౌదరి, మరి సుప్రీత, ఇటు సన్నీ, అజయ్, సుధీర్ వీరు 6గురు కూడా ఈరోజు విచారణకు ఇప్పటివరకు అయితే హాజరు కాలేదు. మరి వారికి మరోసారి నోటీసులు ఇస్తారా? ఎందుకంటే నోటీసులకు స్పందించిన నేపథ్యంలో విచారణలో వారిపైన ఆధారాలు ఏదైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారని చెప్పి నోటీసులకు హాజరు కాని వారిపైన కూడా పోలీసులు మరింత చర్యలకు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. నోటీసులకు స్పందించకుండా విచారణకు హాజరు కాకపోతే వారిని అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు చెప్పిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. మరి విచారణ హాజరైన వారికి సంబంధించిన విషయంలో కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారన్న ఆధారాలు, ఇటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలు కూడా, దానికి సంబంధించి కూడా ఆధారాలు సేకరిస్తే మాత్రం వారిని కూడా అరెస్టు చేస్తామని చెప్పి పోలీసు వర్గాలు అయితే చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి విష్ణుప్రియ విచారణ అనంతరం కూడా మరి 6గురు ఈ రోజు సాయంత్రం వరకు విచారణకు హాజరవుతారా లేదా అనేది కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అఖిల, అయితే సాగర్ ప్రధానంగా ఆర్థిక లావాదేవీలు కూడా విచారణలో చెక్ చేసినట్టు తెలుస్తుంది. మరి వారికి సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవి కూడా చెక్ చేసే అవకాశం ఉందా? ఎస్ అఖిల, ఖచ్చితంగా ఇప్పటికే టేస్టీ చేదాన్ని విచారించిన పోలీసులు ఆయన విచారించిన అనంతరం కొన్ని ఆధారాలు సేకరించి ఆర్థికపరమైన ఏ బెట్టింగ్ యాప్స్ మీరు ప్రమోట్ చేశారు, వారి ద్వారా ఎంత మీరు ఆర్థిక లావాదేవీలు జరిపారు, ఎంత ఆర్జించారు అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి విష్ణుప్రియకు సంబంధించిన బెట్టింగ్ యాప్స్ కంపెనీలు వేటికి మీరు ప్రమోట్ చేశారు, వారి ద్వారా ఎంత మీరు ఆర్జించారన్న కోణంలో కూడా పోలీసుల విచారణ కొనసాగినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులు అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. మరి పోలీసుల విచారణ అనంతరం కూడా వారి ఆర్థిక ఏదైతే బ్యాంక్ స్టేట్మెంట్స్తో పాటుగా ఆయా కంపెనీలతో ఎలా మీరు బెనిఫిట్ పొందారు, ఎంతవరకు లావాదేవీలు జరిపారు, ఒక్క బెట్టింగ్ యాప్ వీడియోకి ప్రమోషన్ చేస్తే ఎంత మీరు డబ్బులు తీసుకున్నారు, దానికి సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులు అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. మరి విష్ణుప్రియ, టేస్టీ తేజ, ఇటు కిరణ్, కానిస్టేబుల్ కిరణ్ మాత్రం తనకి ఎలాంటి సంబంధం లేదు, ఇమ్రాన్తో మాత్రమే కొన్ని వీడియోల్లో నేను ఉన్నాను కానీ ఉద్దేశపూర్వకంగా నేను బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయలేదని చెప్పిన నేపథ్యంలో ఇటు టేస్టీ తేజ, విష్ణుప్రియలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లు, ఆయా కంపెనీలకు సంబంధించిన ఏదైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన కంపెనీల ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ స్టేట్మెంట్ను కూడా పోలీసులు అడిగినట్లుగా కూడా తెలుస్తుంది. మరి విచారణ అనంతరం వారు బ్యాంక్ స్టేట్మెంట్లు సబ్మిట్ చేస్తారా, సబ్మిట్ చేసిన అనంతరం కూడా ఎంత లావాదేవీలు జరిపారు అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియా కోట్లాది రూపాయల బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వారు యూట్యూబర్సే కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, ఇటు బిగ్ బాస్ షోకి సంబంధించిన సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా కోట్లాది రూపాయలు ఆర్జించారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు దానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్న అనంతరమే ఈ కేసులో వీరు ఎంత ఆర్జించారు, ఎన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయన్న అంశాలను కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరి విచారణ దర్యాప్తు అనంతరం కూడా ఈ అన్ని అంశాలు బయటకు వచ్చిన అనంతరం కూడా పోలీసులు చట్టపరమైన చర్యలకైతే సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. అఖిల, రైట్ సాగర్, థ్యాంక్ యూ.